యా ఓకే ఫైన్. హలో సార్. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను, తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద అంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాళ్ళు కొంచెం లేపి లేపి వేస్తుండు, అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు, బరినయ్యాలి. సో సాడ్. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్ల జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు, ఆ చెప్తో నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes, డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగిన షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్రాన్ని అమ్మాయి ఉంది కదా? ఆ తిక్కలదా బాబు? తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆ డైరెక్టర్ చెప్పాడు, ఇక్కడ కో డైరెక్టర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్లా అమ్మా, ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చెళ్తారు, మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాదు. ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి పెట్టుకోవచ్చు కదా. ఏమైనా
పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. ఏంటి ఆ బాల్ బ్యాట్ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా అరే రే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్ళికి రా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్ల ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయింది. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బాలా కుమారుడంట, పెళ్లి కుమారుడ. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాల పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి, కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా, దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గాని నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్గా లేవు. నేనేను అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో కూడా అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుడిని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుడిని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ సార్ నేను చెప్పేది వినండి సార్, నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను, నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు, ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడో ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరు మీరు చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే. కానీ సార్ మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అల్లుడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తుంది కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా? అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే.
ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా? చూశాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, కనిపిస్తాను. కృష్ణస్వామి, అదే అదే. అన్నా ఏంట్రా? చూసేళ్ళన్నా నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 ఎవరు బేకాల గులాబ్ సింగ్? చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా నేనే అన్నా. నువ్వా? అవ్వ నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినా అంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేపు చేస్తాడు. అయితే కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న. పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు. ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా. మా వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఇంకాస్త తినవయ్యా, నీకోసమే చేసింది. ఇబ్బంది పెట్టకండి, బాగాలేదంటాను.
హలో బడ్రు హియర్ ఆ ఇల్లు నీది కాదు, ఫోను నీది కాదు. బడ్రు హియర్, బడ్రు. ఐఎమ్ యువర్ బాబు హియర్. హే డాడ్, హౌ ఇస్ మ్యాన్? అమెరికాలో ఉంటుంది నేను రా, నువ్వు కాదు. అయినా సిగ్గు లేదంటరా ఆ ఇంటి చుట్టూ తిరగడానికి? లేదన్నా, వాళ్ళే పిలిచారు. సర్లే, ఏం తింటున్నావు? జిలాబ్ డాడ్, యు నో ఇట్స్ రియల్ గుడ్. చెయ్. ఫోన్ ఆవిడికి. యా. అన్నయ్య గారు బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? ఏమండి నేను అమ్మాయి ఎలా ఉంది? హలో ఆంటీ, నేను వెన్నెలాని. అమ్మా వెన్నెలా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావమ్మా? నో డాడ్, తనే 1 సంవత్సరం ఆగమంటుంది. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనండ్రా. చెప్తూనే ఉన్నానండి, వినట్లేదు. వచ్చే వేసవిలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అన్నయ్య గారు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? సరే ఉంటానండి, త్వరగా పెళ్లి చేసుకోండి అయ్యా. అలాగే. చిక్కిపోతున్నావు. అది సరే గాని ఏయ్. ఆ గంగరాజును ఒకసారి పంపించు. మొన్న కొబ్బరి పచ్చడి పాడు చేశాడంట కదా, అది ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే, అన్ని గంగరాజుకి నేర్పించండి. ఆ కొబ్బరి పచ్చడి, బిర్యానీ వగేరా వగేరా. ఎందుకంటే కాపురం చేసి ఆడతాయి కదా, అన్ని వాడికి నేర్పించండి. వస్తానండి. చూసావుటే అబ్బాయి ఎంత మాట అన్నాడు. అందుకే వంట నేర్చుకోవే అంటే విన్నావు కాదు. అదేంటండి, ఆ పోకిరి వెదవుని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? నిన్న నడిబజార్లో అమ్మాయిని గుర్తేసింది వాడేనండి. అదేంటి, అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసిందే. అయ్యో బాబోయ్, కొంపదీసి అమ్మాయి కాని వాడి మాయలో పడిపోయిందా ఏమిటి? అయ్యో, వాడు ఉత్త జులై వెదవండి, రానివ్వకండి. పంచాయతీ పెద్దలారా, ప్రజలారా, శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి వెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడ వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి తంతారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే, ఇక మొత్తం 600. నిమ్మి అరుస్తుంది కదా, బయటికి కక్కకి తీసుకుపో. తలరాత్రా, చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తేవాలి, జాకెట్ ఇస్త్రీ చించి తేవాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. చుచ్చాకు పోతావా లేదా? కుక్క, నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చుతా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా. రచ్చ కొడతావా? నీ అబ్బా ఉండు. పది రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్, నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? ఎస్పీసీఎల్ లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మి Gabba gabba hot, beep beep beep, da 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 low.